లైవ్ అయితే స్టార్ట్ అండి. ఇప్పుడు మంచిగా వినిపిస్తుంది వాయిస్ ఇప్పుడు. వినిపిస్తుందా? క్లారిటీగా ఉంది ఇప్పుడు. ఓకే. ఫైన్. ఫైన్. ఓకే. 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 మా ఫస్ట్ వెల్కమ్ టు ఛానల్. ఒక లైక్ అయితే కొట్టండి మీరైతే ఫస్ట్. ఆడెవరు లేరు చూసేటోళ్ళే కానీ ఓకే. ఫైన్. పర్లేదు. మీరు ఫ్యూచర్లో కనుక మీరు ఈ వీడియోని చూస్తే ఒకవేళ లైక్ అయితే కొట్టండి. ఓకే. ఈ ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్. ఎస్ఆర్హెచ్ ఈజీ గెలిచిపోయింది. సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఎస్ ఎస్ దట్ ఈస్ వాట్ వి ఆర్ వాంటెడ్. అండ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ లైక్ వర్షం పడ్డది. టాస్ ఇప్పుడు దాకా పడలే ఇంకా. అది మాకు తెలుసు. కొత్తది అని చెప్పండి. కొత్తదా? అది కాదు, నిన్న అసలు ఆర్సీబీ వాళ్ళు గెలిస్తే అసలు ఏంది అసలు ఆ సెలబ్రేషన్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయింది. అసలు వీళ్ళు కప్ గెలిచినా కానీ అంతగా నైట్ 1:30కి అక్కడ మామూలుగా వస్తున్నాయి సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్. అసలు ఏంది కొన్ని కిలోమీటర్స్ నిలబడి అసలు ఫ్యాన్స్ ఇదేదో అటుగా వరల్డ్ వార్ లో కనుక ఒక కంట్రీ ఏదే కంట్రీని డిఫీట్ చేసిన తర్వాత వాళ్ళకి సోల్జర్స్ కనుక వెల్కమ్ చెప్తే ఎట్లుంటది? మన ఇండియాని సేవ్ చేసినందుకు మేము చాలా గ్రేట్ ఫీల్ అవుతున్నాం, వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నట్టు ఉంది అసలు. నిజంగా అసలు ఒక సోల్జర్స్ ఫైట్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో వెల్కమ్ ఉంటుందో లేదో డౌట్, కానీ నిన్న మాత్రం అక్కడ అసలుకి అదే బెంగళూరులో చూశాను. బెంగళూరు అసలు ఓకే, వాళ్ళు బాగా స్టార్టింగ్ లో లైక్ చిన్నస్వామి స్టేడియం ఆల్రెడీ వాళ్ళకి మొత్తం ఐడియా ఉంది, బాగానే ఆడారు. కానీ లాస్ట్ లో ఒక దాని గురించి ఎగ్జాక్ట్ గా మాట్లాడాలి. లైక్ ధోని ఫస్ట్ నుంచి కోహ్లీ ఒకటే లైక్ బాల్ మార్చాలంటే ఎంపైర్ అడుగుతుంది ఒకటే, కొత్త బాల్ కావాలని. అసలు జరగట్లేదు అసలు అది. లాస్ట్ లో ధోని 6 కొట్టిండు, బాల్ పోయింది. అప్పుడు బాల్ చేంజ్ చేసింది అట్లయితే. బాల్ చేంజ్ చేసిర్రు. నేను దినేష్ కార్తిక్ దీని గురించే మాట్లాడిండు. మేము బాల్ కావాలని చాలా సార్లు ట్రై చేస్తున్నాం, మాకు వర్కౌట్ దొరకలేదు. కాకపోతే ఇది ధోని 6 కొట్టడం వల్ల లైక్ మాకు బాల్ చేంజ్ అయింది, దానివల్ల మేము గెలిచామని దినేష్ కార్తిక్ అని చెప్పిండు. లైక్ మ్యాచ్ అయిపోయింది వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, దాంట్లో చెప్పిందన్నమాట ధోని డిజర్వ్స్ విన్నింగ్ అని. అదే ప్లస్ అసలు ఇదే సిచ్యువేషన్ ధోని చాలా సార్లు అసలుకి లాస్ట్ ఓవర్ లో ఒక 15 రన్స్ 18 రన్స్ అట్లా కొట్టాలి, ధోని స్ట్రైక్ లో ఉంటాడు, 6 కొడతాడు, మ్యాచ్ గెలిపిస్తాడు. జరిగింది, చాలా సార్లు జరిగింది. మరి చేంజ్ ఇన్ ద హిస్టరీ ఈసారి ఆర్సీబీ దాన్ని వాళ్ళ వైపు మలుచుకోరు. ఈయన అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 కొట్టగానే నాకు అసలుకి ఇక ఇది కామన్, ఇక అసలుకి ఇక ఎంత కామన్ అంటే ధోని ఉంటాడు, ఎగ్నెస్ట్ ఆర్సీబీ ఉంటది, ఒక 15-16 రన్స్ కొట్టాలి, 6 కొడతాడు, ఖచ్చితంగా మ్యాచ్ గెలిపిస్తాడు. ఆల్మోస్ట్ చూసిన ప్రతి మ్యాచెస్ కూడా ఇట్లా జరిగినాయి. నేను 6 కొట్టాను అనుకున్నాయి, ఇక అయిపోయింది, ఇక టీవీ బంద్ చేసి ఇక పండుకున్నాం, వాళ్ళు డిసప్పాయింట్మెంట్ అవుతాం అనుకున్నాయి. ఇక నేను ఇక సర్లే ఎందుకు వచ్చిన వాళ్ళు, ఇంకా 5 బాల్స్ ఉన్నాయి, ఇక ఏదైతే అయింది అనేసి అనుకున్నా. చూస్తే సెకండ్ బాల్ క్యాచ్ అవుట్. ధోని వికెట్ పడ్డాగానే సర్లే ఓకే, శార్దుల్ ఉండు, అవతల జడేజా ఉండు. లాస్ట్ టైం కూడా గుజరాత్ టైటన్స్ మీద 2 balls 10 runs కొట్టాలి జడేజా స్ట్రైక్. జడేజా స్ట్రైక్ లోకి వెళ్ళినప్పుడు లాస్ట్ 2 balls కి ఆమె 6-4 కొట్టి మ్యాచ్ గెలిపిస్తాడే అనిపించింది. మళ్ళీ గుజరాత్ టైటన్స్ ఫైనల్ మ్యాచ్ రిపీట్ చేస్తాడా, మళ్ళీ 6-4 కొట్టి అన్నట్టు అనుకున్నా. బాల్ డాట్ అయింది, ఇక చాలు. ఇక కొత్త బాల్ కదా, లైక్ కొద్దిగా లైక్ ఛాన్స్ ఉంది, లైక్ కొత్త బాల్ వల్లనే కొంచెం మ్యాజిక్ జరిగింది. లైక్ యాక్చువల్ గా ధోని 110 మీటర్లు కొట్టిండు ఆ 6, వాళ్ళు అసలు కొత్త బాల్ వచ్చింది, అసలు మామూలుగా మ్యాజిక్ అది. అసలు ద గ్రేటెస్ట్ కమ్బ్యాక్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఐపీఎల్. అసలు నిన్న ఆర్సీబీ మ్యాచ్ గెలవడం అసలు ఎపిక్ విన్ అది. వాళ్ళ ప్రిడిక్షన్స్ ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో ఇట్లా క్వాలిఫై కావడానికి ఛాన్సెస్ చూపిస్తా ఉన్నారు, లాస్ట్ కి అదే జరిగింది మొత్తానికి. అసలు అది ఎంత ట్రోలింగ్ చేసారంటే అసలు ఈ మిగతా టీమ్స్ అందరూ మ్యాచ్ గెలవాలి, ఆర్సీబీ వాళ్ళు దేవుడి మీద డిపెండ్ అవ్వాలి అన్నట్టు ట్రోలింగ్ చేసారు. ఆర్సీబీ డిపెండ్స్ ఆన్ గాడ్ అని. ఎందుకంటే వర్షం పడాలి, అవతల మ్యాచ్ ఓడిపోవాలి, వర్షం పడకుండా ఉండాలి, ఎల్ఎస్జీ టీం ఓడిపోవాలి, వీళ్ళు దానికంటే అవతల మీద ఎక్కువ డిపెండ్ ఉంది.
అసలుకి హ్మ్. అసలు స్టార్టింగ్‌లో నేను చూసినప్పుడు అసలు ఎవరు కూడా ఇంపాసిబుల్ అనుకున్నారు అసలు. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్‌కి వెళ్తుంటే అసలుకి మీమ్స్ బీభత్సంగా హ్మ్. చేసిర్రు అసలుకి. ఆ 'వెంకీ' హ్మ్. మూవీలోది నెక్స్ట్ బెర్త్ హ్మ్. అదే ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ కాగానే అదే వాయిస్ రీసౌండ్ వస్తుంది. డిస్టర్బెన్స్ వస్తుంది నీ సైడ్ నుంచి ఏదో చూడు. వాయిస్ వాయిస్ వస్తుంది. డిస్టర్బెన్స్ అవుతుందా? హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓకే క్లియర్‌గా ఉందా? లే ఏదో రీసౌండ్ వస్తుంది మధ్యలో. రీసౌండ్ వస్తుందా? హ్మ్. 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 ఏం మరి ఇష్యూ నెట్వర్క్ బానే ఉంది మన సైడు. ఎక్కువ అవుతుంది. ఏదో బూ బూ అని శబ్దం వస్తుంది నాకు. ఫ్యాన్ సౌండ్ ఉన్నట్టుంది. ఫ్యాన్ సౌండ్ ఏది నువ్వు కూలర్ ముందు కూర్చున్నావా? లేదు లేదు. కూలర్ ముందు కాదు ఫ్యాన్. నువ్వు మాట్లాడినప్పుడే రీసౌండ్ వస్తుంది కొద్దిగా. మాట్లాడేటప్పుడా? మాట్లాడినప్పుడు వస్తుంది రీసౌండ్. సర్లే ఓకేలే గాని అది దట్ వాస్ అన్ఎక్స్‌పెక్టెడ్ అది. ఇంకో పాయింట్. సెకండ్ ప్లేస్ అయితే లైక్ ఓకే. నిన్న మ్యాచ్ అసలు విన్నింగ్ అసలు వాళ్ళెట్లా అంటే ఓకే. వీళ్ళు అంటే ఆర్‌సీబీ లైక్ 1% ఛాన్స్ ఉంది లోపలికొచ్చేలే గాని సెలబ్రేషను అసలు పీక్స్‌లో ఉంది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలే. లైక్ ఎట్లా అంటే మన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ఇండియాకి వెళ్తే ఎట్లా సెలబ్రేట్ చేసిర్రు అట్లా చేసిర్రు సెలబ్రేషన్స్. అసలు రైవల్రీ మ్యాచ్ అసలుకి అసలు ఈ హ్మ్. మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్ ఉందంటే అసలుకి హార్ట్ బీట్ చాలా పెరిగిపోయింది అసలుకి. అంత అసలుకి సీన్ లేదు. హైలైట్ ఏంటంటే 17th, 18th, 19th ఓవర్‌లో ఫస్ట్ బాల్ 6 కొడతారు హ్మ్. చెన్నై వాళ్ళు. వాడు లాస్ట్ బాల్ 6 ఇచ్చినా హ్మ్. పర్లేదు అనుకోవచ్చులే గాని ఆ 18th ఓవర్ ఫస్ట్ హ్మ్. బాల్ 6, 19th ఓవర్ ఫస్ట్ బాల్ 6. హ్మ్. వాళ్ళు ఫస్ట్ బాల్ 6 కొడుతుర్రు. ఇక మిగతా 5 బాల్స్ ఉన్నాయి. ఫస్ట్ బాల్ 6 కొట్టిర్రంటే ఇక మిగతా 5 బాల్స్ మళ్ళీ ఇంకా 6 4 కొట్టేటట్టు మ్యాచ్ హ్మ్. మొత్తం చెన్నైకి వెళ్ళి పోయేటట్టు ఉన్నట్టుంది అనిపించింది. కానీ అసలుకి హ్మ్. కొంచెం మ్యాక్స్‌వెల్ గురించి మాట్లాడుకోవాలి అసలు. మ్యాక్స్‌వెల్ హ్మ్. ఫస్ట్ ఓవర్ మ్యాక్స్‌వెల్‌కి ఇచ్చి రుతురాజ్ గైక్వాడ్ డకౌట్ చేసి పడేసిండు. అసలుకి అక్కడనే అసలుకి ఆర్‌సీబీ వైపు ఒక ఎనర్జీ అవుపడ్డది అసలు ఆ వికెట్ పడంగానే. ఆర్‌సీబీ ఓకే. ఎందుకంటే మనకి తెలుస్తుంది అసలు మొమెంటం వీళ్ళకి గెల్లుంది, వీళ్ళు గెలవబోతున్నారు అని ఒక సైన్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు తెలుస్తుంటది. ఆ వికెట్ పడ్డ తర్వాతకి అక్కడ అసలుకి నాకు అనిపించింది ఈ అమ్మ కొట్టబోతున్నారు ఆర్‌సీబీ వాళ్ళు ఖచ్చితంగా అని. ఆ హ్మ్. వికెట్ అసలు ఫస్ట్ బాల్ వికెట్ చేయగానే అసలు ఏంది ఆ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లో ఉండి సెంచరీ చేసిండు అంతకుముందు మ్యాచ్ హ్మ్. ఒకసారి హ్మ్. డకౌట్ చేసి పడేసిండు. బ్యాటింగ్ కూడా బాగానే ఆడిండు మ్యాక్స్‌వెల్. అంతకుముందు హుహు. కూడా వీడు మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్ లో ఉండంటే అసలుకి కొంచెం ట్రోలింగ్ చేసిర్రు మీమ్స్ పెట్టిర్రు కాకపోతే ఎట్టైనా సరే హ్మ్. కమ్‌బ్యాక్ ఇవ్వాలి వరల్డ్ కప్ లో అన్నట్టు ఆడాలని. పర్లేదు కాకపోతే మంచిగా ఆడిండు చెప్పాలంటే. హుహు. వికెట్ తీయటము ప్లస్ అసలుకి మ్యాక్స్‌వెల్ బౌలింగ్ చూసినావా? వాడి బౌలింగ్ ఒక్కటే అసలు టఫ్ అయింది. ఎదుర్కోవడం చాలా కష్టమైంది వాళ్ళకి అదే చెన్నై స్పిన్ వాళ్ళకి. కాదు. అవునవును. అసలు ఏ స్పిన్ ఎట్ట తిరుగుతుంది అసలుకి. అవును. వర్షం పడంగానే అసలు బాలు ఘోరంగా స్పిన్ తిరిగింది. కాపోతే కోహ్లీ కొద్దిగా ఇద్దరు బానే పర్లేదు కొద్దిగా అండర్‌స్టాండ్ చేసుకుర్రు. తొందరపడలే. వాళ్ళు అవును. చాలా అసలు వర్షం పడ్డది. ఇక 3 అవర్స్ వరకు స్ట్రగుల్ అయ్యారు అసలు. ఫస్ట్ 3 అవర్స్ అసలు మ్యాచ్ మొత్తం ఆర్‌సీబీ వాళ్ళు స్కోర్ చేసుకుంటూ వస్తుర్రు బానే. హ్మ్. అసలు వర్షం పడ్డ తర్వాతకి స్పిన్‌కి ఇస్తుర్రు కరెక్ట్‌గా. అసలు బాల్ బౌన్స్‌లు ఎత్తున్నాయి అసలు ఆ స్పిన్ బాల్స్ అన్ని కూడా. అవును. కాపోతే అసలకి నెక్స్ట్ 3 అవర్స్ అయిపోయిన తర్వాతకి మళ్ళా హ్మ్. కంటిన్యూ చేశారు. హ్మ్. ప్రతి నేనెప్పుడు ఓవర్ 10 లైక్ రన్స్ ఓకే. రప్పించడం. నేనేమనుకున్నా అంటే నేనెప్పుడు ఆర్‌సీబీ గెలుస్తదని జెప్తంటే 2-1-18 వచ్చింది గదా! నేనప్పుడు ఫిక్స్ అయిపోయాను. ఓకే. ఆర్‌సీబీయే. లైక్ ఆ నంబర్ దగ్గర ఆగకూడదు. మొత్తం కరెక్ట్ 18 2-1-8 నెంబర్ దగ్గరే దగ్గర అదే ఆగింది. షాక్ తెలుసు అసలుకి. ఖచ్చితంగా ఏంటంటే అసలు ప్రతి పోయి 18 అవుతుంది నెంబరు. మళ్ళీ వీళ్ళు మినిమం ఏంది ఇది ఖచ్చితంగా 200 కొట్టాలి వీళ్ళు విన్ అవ్వాలంటే ఆర్‌సీబీ వాళ్ళు. టాస్ ఓడిపోయారు. మళ్ళీ హైలైట్ హ్మ్. ఏంటంటే టాస్ ఓడిపోగానే అర్రే వీళ్ళు టాస్ ఓడిపోయారు అనుకున్నాను నేను. ఆ టాస్ ఓడిపోతే హ్మ్. అడ్వాంటేజ్ అయిందేమో వాళ్ళకి నాకు తెలిసి. అవును. 218 అదే నెక్స్ట్ ఇంకా 2 బాల్స్ ఉన్నా గాని వికెట్లు పడ్డాయి డాట్ అయిపోయింది. 218 దగ్గర ఆగేసరికి ఏం కరెక్ట్ 218 దగ్గర ఆగిపోయింది. భలే వచ్చింది నెంబర్ అనుకున్నా నేనైతే. అప్పటికి అదే డిస్కషన్ నడుస్తుంది. కరెక్ట్ 280 దగ్గర పోయి ఆగుతదా అని కూడా కామెంటరీ నడుస్తుంది యాక్చువల్ గా. ఆ కరెక్ట్ అది పోయి హ్మ్. 218 దగ్గర ఆగింది. అదే. అన్‌ఎక్స్‌పెక్టెడ్ అసలు. మే 18 మొత్తం 18 దగ్గర నడిచింది అంత గేమ్ అంతా. మే 18 నీ బర్త్‌డే 18థ్ ఓవర్ 18 బాల్స్‌లో ఫినిష్ కావాలి. 218 కొట్టిర్రు.
అవునవును. 280 కొట్టేసరికి ఓకే. ఫైన్ గెలుస్తారు. ఎందుకంటే లైక్ 200 లోపు చాలా స్కోప్ ఉంది రిస్ట్రిక్ట్ జేయడానికి. లైక్ ఎందుకంటే ఇటువైపు బౌలింగ్ ప్లస్ తక్కువున్న ఇంకోటి ప్రతి లాస్ట్ హ్మ్. అసలుకి నిన్న గ్రౌండ్‌లో అసలుకి ఈడు కెమెరామాన్ సీఎస్‌కే ఫ్యాన్స్ ఎటువైపు ఉండని చూపెడుతుండు అసలకి. ఆ చూపెట్టినోళ్ళనే హ్మ్. చూపెడుతుండు ఎంతసేపు గూడా. ఒక మొత్తం లెట్ డౌన్ సైలెన్స్ చూపించిండు. చేసి పడేసింది సీఎస్‌కే ఫ్యాన్స్‌ని మొత్తం గూడా గ్రౌండ్ క్రౌడ్ మొత్తం హ్మ్. గూడా. అవును. టికెట్ ఎంత లక్షల్లో ఉందంట అసలకి నిన్న టికెట్. ఆ మ్యాచ్‌కి హుహు. గ్రౌండ్ దగ్గర. అదే ధోని ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ ఇక్కడ మెయిన్ ఇప్పుడు బాగా హైప్ ఉంది ఎవరికి ధోనికి, కోహ్లీకే ఉంది ప్రస్తుతానికి. ధోని ఫ్యాన్స్, కోహ్లీ ఫ్యాన్స్ ఇగ. హ్మ్. గంతే సింపుల్ చెప్పంటే టాప్ అంటే ఆర్‌సీబీ ఫాన్స్ డామినేట్ చేసిర్రు నిన్న గ్రౌండ్‌లో గూడా అసలకి. హ్మ్. డామినేటింగ్ అవుపడ్డది అది కన్నడ ఫార్మేషన్ వాళ్ళది. బెంగుళూరులో జరిగింది కాబట్టి లైక్ ఆబ్వియస్‌గా ఉంటదిలే. బెంగుళూరులో జరిగింది మ్యాచ్. హ్మ్. అదే. అయినా స్టిల్ లేదులే అక్కడ సీఎస్‌కే ఫ్యాన్స్ గూడా వచ్చిర్రు. కాపోతే ఈళ్ళది డామినేషన్ కొంచెం హెవీగా హ్మ్. ఉండిపోయింది. ఆ! టర్నింగు ఎక్కడ జరిగిందంటే మ్యాచ్ అసలు ఈ రన్ ఔట్ ఉంది చూసినావా అసలకి అక్కడ మొత్తం టర్న్ అయింది మ్యాచ్ మొత్తం గూడా. రన్ ఔట్ ఇక్కడ ప్లస్ శివం దుబే గూడా స్లోగా ఆడటము. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ లైక్ శుభన్ దుబేని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంచిర్రు. లైక్ కొన్ని లేదు శివం మిస్టేక్స్ దుబే అయినాయి. ఇంపాక్ట్ ప్లేయర్ లెక్కన వస్తుండులే గానీ పర్ఫార్మెన్స్ హ్మ్. అతని నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినా గానీ డాట్ బాల్స్ రావడము నిన్న వాళ్ళకెళ్ళి మెయిన్ అలాగది ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. రుతురాజ్ గైక్వాడ్ ప్లస్ డారెన్ మిచెల్ ఫెయిల్ అయ్యారు. వీళ్ళు శుభన్ దుబే మెయిన్ ముగ్గురు ఫెయిల్ అయ్యారు. అంతమంది ఫెయిల్ అయినా హ్మ్. లాస్ట్ దాకా వచ్చిర్రాళ్ళు. అదే. చాలా లైక్ మ్యాచెస్ ఈ మధ్యన అన్ని లైక్ ఎందుకో స్కోర్ చాలా పోతుందసలు. ఇంతకుముందు ఒకప్పుడు 118 కొట్టి కూడా డిఫెండ్ చేసినప్పుడు ఇప్పుడేమో అట్లా లేదసలు ఎందుకో. ఒకప్పుడు 150 రన్స్ హ్మ్. కూడా లైక్ మ్యాచెస్ చాలా స్లో సిక్స్‌లు కొట్టాలంటే చాలా కష్టంగుండేది. ఈసారి ఐపీఎల్ అదే. ఏందో అసలు. అదంత స్కోర్ కొట్టినా గాని అసలు ఇది లాస్ట్ దాకా గూడా ఏం చెప్పలేని పిచ్చి రెడీ పరిస్థితయింది. చేస్తుర్రేమో నాకు తెలిసి ఈళ్ళు. పిచ్చేస్తరు. అదే అసలు ఇంతకు ఎస్ఆర్‌హెచ్ కాపోతే ఇంతకుముందు నిన్ను ఆర్‌సీబీ వాళ్ళు 190కే రిస్ట్రిక్ట్ చేసిర్రులే కాకపోతే బానే. 190 హ్మ్. స్కోర్‌కే హ్మ్. రిస్ట్రిక్ట్ చేసిర్రు. హ్మ్. హ్మ్. అది లైక్ వేరే మొమెంటం లేదు. లైక్ ప్రెషర్ అయిందిలే అక్కడ ఇగ కొట్టాల్సిన 200 కాబట్టి ఇగ అట్లా ఆ మూవ్‌మెంట్‌లో వెళ్ళిపోయింది. లైక్ లాస్ట్‌లో డాట్ అయినాయి. వాళ్ళు గూడా వదిలేసిర్రిగ. కొడితే 6 లేకుంటే లేదు వేస్ట్ ఇగ. అవునవును. ధోని గూడా అట్లే లైక్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ నుంచి మొమెంటం కోహ్లీ ఎక్కడే 6లు కొట్టడం స్టార్ట్ చేసినా ఓకే. ఆర్‌సీబీ సైడ్ మొమెంటం ఉంది. లైక్ ఓకే. అట్లా పోయింది. మధ్యలో వర్షం పడ్డది. బ్యాడ్ లక్కు వాళ్ళు వచ్చినోళ్ళు వచ్చినట్టే కొంచెం ఆడిర్రు షాట్స్ రజత్ పాటిదారు, యాహ్! డీకే కొంచెం ఆడిన 4, 5 బాల్స్‌లో కూడా హిట్టింగ్ చేసిండు. గ్లెన్ మాక్స్‌వెల్, హ్మ్. కెమెరన్ గ్రీన్ అసలకి మ్యాచ్ మొత్తం కొంచెం మలుపు తిప్పిండు. వికెట్స్ తీయడంలో గాని, ఇటు బ్యాటింగ్ చేయడంలో గాని పవర్‌ఫుల్ హ్మ్. స్ట్రైక్ తీసుకుండు. ఆ! హ్మ్. ఆర్‌సీబీ అది. వోళ్ళు ఇప్పుడు ఇదే ఇక్కడ అసలు వాళ్ళకి ప్లే ఆఫ్స్‌కి వచ్చి గాని ఈ నెక్స్ట్ కప్పు కొడితే మాత్రం ఇగ అసలు ఇక నెక్స్ట్ పీక్స్‌లో లెవెల్‌లో ఉంటుంది. ఉండబోతుంది అసలు. సోషల్ మీడియా క్రాష్ అయితది. ఇన్‌స్టాగ్రామ్ ఇండియాలో నిన్న క్రాష్. జియో సినిమా యాప్ క్రాష్ అయింది తెలుసా? మధ్యలో చాలా సార్లు స్టక్ అయిపోయింది నాకు. రిఫ్రెష్ చేసినా గాని అసలు ఇప్పుడు స్టార్ట్ నెక్స్ట్ కావట్లేదు. హైలైట్ ఏం తెలుసా? ఫైనల్ అసలుకి చెన్నైలో ఉంది. ఇప్పుడు ఆ చెన్నై ఫ్యాన్స్ ఒక్కరు హ్మ్. కూడా అసలు మ్యాచ్ చూడడానికెళ్లరు. ఈ ఆర్‌సీబీ వాళ్ళందరూ ఆటిని ధరలియ్యాలి ఇగ. ఇప్పుడు ఆర్‌సీబీ ఫాన్స్ అందరిని ఒకవేళ ఆర్‌సీబీ ఫైనల్‌కెళ్తే. నాకు తెలిసి హ్మ్. ఇప్పుడు ఈ చెన్నై ఫ్యాన్స్ అసలకి అసలు ఐపీఎల్ చూత్తరో లేదో. ఐపీఎల్ అంటే ఏంటి బ్రో అనేటట్టుర్రు ఇప్పుడు. ఆ! సీఎస్‌కే టీమ్ అర్థం లేపేసరికల్లా. ఆ! అట్లే ఉంది. ఎందుకంటే ఇక వాళ్ళు మేజర్‌గా అసలకి మొత్తం ఆల్‌మోస్ట్ అక్కడున్న ఫ్యాన్స్ అందరూ కూడా సీఎస్‌కేకి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు అసలకి ప్లే ఆఫ్స్ లేపేసరికల్లా ఇగ ఐపీఎల్ హ్మ్. అదేంటి బ్రో అనేటట్టుర్రు ఇప్పుడు అడిగితే. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఉందంటే. అంతే ఇగ. ఓకే. కొంత పర్సెంటేజ్ ఆఫ్ ఆడియన్స్ వెళ్తారులే గానీ, కొంచెం ఎట్లైనా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిర్రు ఖచ్చితంగా. అక్కడ వాళ్ళు మెంటర్స్ గూడా, కామెంటేటర్స్ గూడా స్టార్ స్పోర్ట్స్‌లో 4 హ్మ్. టీమ్స్ చెప్తే అసలు ఎవరు గూడా ఒక్కరు గూడా ఆర్‌సీబీ పేరు చెప్పలే. హ్మ్. కేకేఆర్, రాజస్థాన్, ఎస్ఆర్‌హెచ్, చెన్నై అన్నారు. ఒక్కరు గూడా కనీసం హ్మ్. అసలకి వాళ్ళు వెళ్తున్న ఫార్మ్, వాళ్ళు చూస్తున్న ఎనర్జీ నుంచి అసలు గెస్ చేయలేకపోయారు ఫస్ట్ వాళ్ళు గూడా. ఈళ్ళకి ఛాన్స్ లేదులే, అంత లేదులే అనుకుర్రు. హ్మ్. ఆడిదాకెందుకు మొన్న ఎస్ఆర్‌హెచ్‌కి అంత ఛాన్స్ ఉన్నా గాని ఎస్ఆర్‌హెచ్‌ని తీసి వదిలి పడేసిర్రు. మధ్యలో ఆర్‌సీబీని తీసుకొచ్చిర్రాళ్ళు. అవునవును. టాప్‌లో ఉన్న టీమ్స్‌కి లైక్ ఛాన్స్ ఉంటదిలే గాని
అది ఇంకోటి ఇది ట్రెండ్ అవుతుంది యాక్చువల్లీ విరాట్ కోహ్లీ ఇది ఇన్స్టాగ్రామ్ లో ఏది ఇది 1% ఇట్లా ఏమైంది? అడ్వైస్ ఇస్తున్నట్టు 1% ఛాన్స్ ఉంటుంది దాన్ని మనం 3 times గా మలుచుకొని దాన్ని ఇంటూ 10 times చేసి దాన్ని 30 times చేసిన తర్వాత మనకి ఏదో ఒక దగ్గర ఒక లక్ ఫేవర్ చేసి ఏదో ఒక మ్యాజిక్ అయితే క్రియేట్ అవుతుంది దాన్ని మనం బెస్ట్ రిజల్ట్ మార్చాలని దాన్ని అసలుకి బాగా వైరల్ చేస్తారు అది నేను అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఏది చూస్తే నేను అదే రీల్ అవుపడుతుంది ఆ అడ్వైజ్ ఇవ్వడం అది మరి ఎక్కడ ఇచ్చినా కానీ అంత ముందు ఎప్పుడు ఎందుకంటే అసలుకి 1% ఛాన్స్ అనే ఉంది వాళ్ళు ఎప్పుడు తెలుసు మార్చి ఒక మ్యాచ్ గెలిస్తే మళ్ళా మార్చి 23 ఒక మ్యాచ్ గెలిస్తే ఏప్రిల్ 23 మళ్ళీ ఇంకో మ్యాచ్ గెలిచారు 1 month తర్వాత ఒక మ్యాచ్ గెలిచారు మళ్ళీ వాళ్ళు ఏం తెలుసా వాళ్ళ హైలైట్ ఏం తెలుసా మార్చి 23 ఒక మ్యాచ్ గెలిచారు ఏప్రిల్ 23 ఒక మ్యాచ్ గెలిచారు మే 24 ఫైనల్ అన్నారు ఇప్పుడు అదే వర్కౌట్ అయ్యేటట్టుంది కాకపోతే రేపు ఫైనల్కి వెళ్తే మాత్రం ఆ రోజు అసలుకి అప్పటి నుంచి అన్ని గెలుచుకుంటూ వచ్చారు వాళ్ళు వస్తుంది 6 matches అసలుకి అది కూడా నెట్ రన్ రేట్ తోటి వాళ్ళు అసలు నేను ఫైట్ చేయాల్సి వచ్చింది మ్యాచ్ గెలటం ఓకే కానీ అసలు ఇంత టార్గెట్ సెట్ చేసి మరి ఖచ్చితంగా అంతలోపు రిస్ట్రిక్ట్ చేయాలనే మైండ్ సెట్ తోటి వచ్చారు కాకపోతే బౌలింగ్ చూస్తే కొంచెం ఎక్కడ దెబ్బేస్తే అనిపించిందిలే కానీ ఆ సిరాజ్ చేసినప్పుడు వీళ్ళు ఆ లాకీ ఫర్గ్యూసన్ వచ్చి నో బాల్ ఫుల్ టాస్ వేస్తుండు నో బాల్ వేస్తారంటే వచ్చి నో బాల్ వేస్తుండు మరి అసలు విరాట్ కోహ్లీకి అర్థం కావట్లేదు 19th ఓవర్ ధోని స్ట్రైక్ ఉండు నువ్వు వచ్చి నో బాల్ అయితే అవతల పడుతుంది కీపర్ దగ్గర పోతున్నాయి డైరెక్ట్ క్యాచ్ ఆ బాల్ అయితే వికెట్ తీసిండు స్టిల్ అప్పటికి కానీ అసలు అంత పీక్స్ లో అసలు బీభత్సంగా ప్రెషర్ ఉంది మ్యాచ్ ఆ మూమెంట్ లో వచ్చి నో బాల్ వేసి ధోనికి అసలు పట్టలే ఇంకా నో బాల్ వేసినప్పుడు ఒక సింగిల్ రన్ వచ్చింది అంతే ఆ శివన్ దుబే అన్నప్పుడు కూడా అంతే నో బాల్ వేసిండు అసలు నో బాల్స్ అని అసలు పడద్దు అట్లాంటిది అసలుకి ఆ మూడు నో బాల్స్ పడ్డా కానీ కొంచెం వీళ్ళు సేఫ్ అయ్యారు ఆర్సీబీ వాళ్ళు కొద్దిగా లక్కలు ఎక్కువ ఫేవర్ అయింది లేదు కొంచెం లైట్ గా అక్కడక్కడ అదే కొంచెం ఎనర్జీ వాళ్ళు మ్యాచెస్ అన్ని కూడా కొంచెం గెలుచుకుంటూ రావడం ఫ్యాబ్ డూప్లెసిస్ వీళ్ళు ఫీల్డింగ్ కూడా మంచిగా చేశారు అసలు విరాట్ కోహ్లీకి వెళ్ళి బాల్ వస్తే అసలుకి ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు జప్పు వికెట్ తీసుకురాస్తుండు అది ఒక్క సెకండ్ కూడా ఆగట్లేదు అసలుకి ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ గా చేశారు నేను ఆర్సీబీ వాళ్ళు ఫ్యాబ్ డూప్లెసిస్ క్యాచ్ అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ క్యాచ్ అది అసలు ఎట్లా ఫ్లయింగ్ అసలుకి డూప్లెసిస్ కాకపోతే ఇట్లా క్యాచ్లు పడతాడు కాకపోతే ఇంతకుముందు కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ప్యాటర్న్ లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ క్యాచెస్ బట్టిన డూప్లెసిస్ కాకపోతే ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇట్లాంటి క్యాచ్ వస్తే మన ఫీలింగ్ కరెక్ట్ పెట్టుకున్న పొజిషన్ ఉంది కరెక్ట్ గా కాకపోతే మంచి తీసుకుంటాను ఇప్పుడు ఎట్లనిగా మనకి ఎస్ఆర్హెచ్ కానీ కేకేఆర్ పడితే ఇక అసలుకి బాగుంటది మెయిన్ ఇది హర్షిత్ రాణా అసలుకి అది హర్షిత్ రాణా తెలుసుగా మయాంక్ అగర్వాల్ గారిని అవుట్ చేస్తే ఫ్లయింగ్ తీసేస్తాడు హర్షిత్ రాణా మీరు దాంట్లో చూసుకున్న ఉప్పల్ అనేసి కాకపోతే కేకేఆర్ తోటి ఇంకా మ్యాచ్ లేదు మనకి యాక్చువల్ గా కాకపోతే ఈసారి ఛాన్స్ వచ్చింది మాక్సిమం ఈ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ కేకేఆర్ వర్షం వల్ల క్యాన్సిల్ అవుతుంది అనుకుంటా ఏమన్నా అప్డేట్ వచ్చిందా టాస్ డిలేడ్ డ్యూ టు అవుట్ మిడ్ఫీల్డ్ ఉంది మాక్సిమం అది తెలిసి ఇక క్యాన్సిల్ అయినట్టే ఉంది కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ తెలిసి ఖచ్చితంగా ఇక నెట్ సంబంధం లేదు ఇప్పుడు ఒక డ్రా వాళ్ళకి డ్రా కాదు ఆ మ్యాచ్ డ్రా అయితే సేమ్ పాయింట్స్ మనకి ఆర్ఆర్ కి నెట్ రన్ రేట్ మనకి ఎక్కువ ఉంటది మ్యాచ్ డ్రా అయింది అనుకో ఒక పాయింట్ వస్తుంది ఎట్లయినా నాకు తెలుసా యాక్చువల్ గా 14 పాయింట్స్ అన్ని టీంలు ఉన్నాయి తెలుసా దగ్గర 5 టీమ్స్ ఉన్నాయి ఆర్సీబీ సిఎస్కే డిసి ఎల్ఎస్జి ఇవన్నీ 14 పాయింట్స్ లోనే నెట్ రన్ రేట్ ఇంపాక్ట్ చేసింది నెట్ రన్ రేట్ ఎల్ఎస్జి అసలు మైనస్ ఈసీ కూడా అంతే ఉంది వీళ్ళు ఆర్సీబీ వాళ్ళు అసలు కొన్ని మ్యాచెస్ నెట్ భారీ తేడాతో ఓడిపోలేదు ఎప్పుడు కూడా మెయిన్ గా ప్లస్ కొన్ని మ్యాచెస్ తొందరగా ఫినిష్ చేశారు కొన్ని మ్యాచెస్ దానివల్ల ఈ నెట్ రన్ రేట్ బాగా పెరిగింది మంచిగా కన్సిస్టెంట్ గా పెరుగుకుంటూ వచ్చిన వాళ్ళు 7 మ్యాచెస్ ఓడిపోయినా కానీ ఫస్ట్ మ్యాచ్ ఒకటి గెలిచారు ఫస్ట్ 2 మ్యాచెస్ లో ఒకటి గెలిచారు అంతే టాప్ మిగతా మ్యాచ్ అని ఓడిపోయినా కానీ నెట్ రన్ రేట్ నెగిటివ్ లో పోయినా దాన్ని కొంచెం భారీ తేడాతో ఓడిపోలేదు అందుకని కొంచెం నెట్ రన్ రేట్ బాగుంది ఇదే మ్యాచ్ చెన్నైని 40 runs లో రిస్ట్రిక్ట్ చేయాలంటే చాలా కష్టం 18 runs కాబట్టి
స్కోప్ ఉంది. వీళ్ళు ఒక 220 కొడితే సరే 200 అనేది బిగ్ చేసే టార్గెట్ చేయడం. కాబట్టి ఛాన్స్ ఉంది. అది ఇంకా 40-50 రన్స్ లోనే వీళ్ళని డిఫెండ్ చేయాలంటే కష్టమయ్యేది ఇంకా. 160 లోపే వీళ్ళని డిఫెండ్ చేయాలంటే కష్టమయ్యేది ఖచ్చితంగా. నెట్ రన్ రేట్ ఉండటం వల్ల వీళ్ళకి అసలుకి కొంచెం అడ్వాంటేజ్ అయింది అసలు. మొత్తం అక్కడనే మారింది మ్యాచ్ గెలిచినా కానీ నిన్న వీళ్ళు నెట్ రన్ రేట్ లేకుండా గెలిచినట్టయితే అసలు గేమ్ ప్రయోజనం లేకుండా అయిపోయింది. అవును. సరే ఓకే. అయిపోయింది క్లోజ్ ఇక. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మరి ఫైనల్ చూడాలి. 2000 లైక్ అదే ఏం నెక్స్ట్ ఇప్పుడు ఈ మ్యాచ్ ఒక ఆర్ఆర్ ఆర్సీబీ ఖచ్చితంగా స్కోప్ ఉంది. ఆర్ఆర్ చాలా డౌన్ అయిపోయింది యాక్చువల్ చెప్పాలంటే ఎందుకో లైక్ స్టార్టింగ్ లో గెలిచింది డౌన్ ఏమో వాళ్ళు. ఓకే ఓకే అదే ఆర్సీబీ నా తెలిసి అయితే ఇక నెక్స్ట్ మ్యాచ్ గెలుస్తుంది అనుకుంటున్నా ఖచ్చితంగా ఆర్ఆర్ మీద. ఆర్ఆర్ వాళ్ళు ఇంత ఇల్లు వాళ్ళ టీం స్ట్రాంగ్ ఉంటది, ఆడుతుంటారు. ప్లే ఆఫ్ లో ఒక మ్యాచ్ పోతారు ఇక. అదే ఎస్ఆర్హెచ్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 మ్యాచ్లు ఛాన్స్ ఉన్నాయి మనకి. ఈ రోజు హైలైట్ ఏంటంటే ట్రావిస్ హెడ్ పవర్ ప్లే హిట్టింగ్ మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తారు మన వాళ్ళు ఈ రోజు కూడా. డక్అవుట్ ఫస్ట్ బాల్ షాక్ అసలు ట్రావిస్ హెడ్ డక్అవుట్ అయింది కదా. నేను ఫస్ట్ నుంచి ఒక పాయింట్ చెప్తున్నా, గుర్తొచ్చిందా? ఒకవేళ స్టార్టింగ్ లో అభిషేక్ గానీ ట్రావిస్ హెడ్ గానీ వికెట్ పడితే నెక్స్ట్ ఒక ప్లేయర్ కావాలి, వాడు వికెట్ ఆపగలుగుతాడు, హిట్టింగ్ చేయగలుగుతాడు అన్న రాహుల్ త్రిపాఠి తీసుకొచ్చి. రాహుల్ త్రిపాఠి అసలు నువ్వు చెప్పిన పాయింట్ అది అసలు ఈ రోజు ప్రూవ్ అయింది అసలు యాక్చువల్ గా. అది రాహుల్ త్రిపాఠి ఉంటాం 1 డౌన్ లో అసలు వచ్చిన ఒక్కరు కూడా ఫస్ట్ మ్యాచ్ నుంచి కూడా ఒక్కరు కూడా వర్కౌట్ కాలేదు అసలు 1 డౌన్ లో వచ్చిన వాళ్ళు. ఈరోజు రాహుల్ త్రిపాఠి అసలు ఆడిన షాట్స్ కూడా అసలుకి వికెట్ పడ్డట్టే వికెట్ ఆపిండు, మళ్ళా లైక్ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడినాడు. అవునవును అసలుకి పవర్ ప్లే హిట్టింగ్ చేసింది ఈ రోజు. అదే నేను ఫస్ట్ నుంచి అదే అంటున్నా, లైక్ అసలు రాహుల్ త్రిపాఠి ఖచ్చితంగా సూటబుల్ సెట్ అయ్యే క్యాండిడేట్. అక్కడ వికెట్ అభిషేక్ ది ట్రావిస్ హెడ్ ఇద్దరు వికెట్లు పడ్డా కానీ వాడు నిలబడతారు. ఒక 3-4 అవర్స్ మ్యాచ్ ఆపి మళ్ళీ హిట్టింగ్ చేయగలుగుతారు. అంత క్యాబిలిటీ ఉంది ప్లేయర్ కి. మళ్ళా లాస్ట్ లో ఈ తొక్కలో ఎవరో తొక్కలో ప్లేయర్ల మధ్యలో ఈ వాళ్ళని యాడ్ చేస్తా ఊరిందో అంత అసలు ప్యాంట్ కమిన్స్ గారు ఓకే. ఇప్పుడు మా మొత్తానికి బ్రెయిన్ వెలిగింది ఓకే. ఇంకొక మిస్టేక్ మాక్రమ్ గ్లెన్ ఫిలిప్స్ కానీ పట్టకపోతే సెట్ అసలు. ఆ షహబాజ్ అహ్మద్ అబ్దుల్ సమద్ షహబాజ్ నెక్స్ట్ మ్యాచ్ గ్లెన్ ఫిలిప్స్ చెప్పాను కదా నేను ఫస్ట్ నుంచి చెప్తున్న పాయింట్ అదే. ట్రావిస్ హెడ్ అంటారు, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నెక్స్ట్ నితీష్ రెడ్డి, క్లాస్ అన్న నితీష్ కుమార్ రెడ్డి, క్లాస్ అను ఇక్కడ 5 అయిందా. గ్లెన్ ఫిలిప్స్ ఇక్కడ సెట్ అవుతారు. గ్లెన్ ఫిలిప్స్ తర్వాత అబ్దుల్ సమద్ 7 ప్లేయర్స్ కూడా బ్యాక్ టు బ్యాక్. నెక్స్ట్ ప్యాట్ కుమిన్స్ 8 బ్యాట్స్మెన్స్ దగ్గర. ఒకవేళ స్టార్టింగ్ లో 3-4 వికెట్లు పడ్డా కానీ నెక్స్ట్ వచ్చేటోళ్ళు మ్యాచ్ గెలిపగలిగే స్కోప్ ఉండాలి. అట్లా అది క్యాపబిలిటీ ఉండాలా. ప్రతిసారి మనకు ఫేవర్ గా జరగదు కదా. స్టార్టింగ్ మనం అనుకున్నట్టు ఏం జరగదు. ఒక చూసాడు పుట్టుకుని పడ్డది ట్రావిస్ హెడ్. ఒకవేళ చెప్పాను ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు నెక్స్ట్ గ్లెన్ ఫిలిప్స్ తీసుకొని. ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోయినా ఇంకో మ్యాచ్ ఉంటది మనకి, టాప్ 2 లో ఉన్నాం కాబట్టి. కేటీఆర్ మీద గెలిస్తే మాత్రం ఇక అయిపోతుంది. ఆర్సీబీని ఎక్స్పెక్ట్ చేస్తారు అందరు ఖచ్చితంగా 2016. కాకపోతే ఎందుకు ఈసారి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్తే ఆర్సీబీ ఎందుకు ఈసారి ఎస్ఆర్హెచ్ ని డిఫీట్ చేస్తుంది అనిపిస్తుంది నాకైతే. చూడాలి ఇక డిఫీట్ చేస్తే మాత్రం అసలుకి ఇక చూసుకో. ఇక మీరు మా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేశారు కదరా. మిమ్మల్ని ఒకే ఒక మ్యాచ్ ఓడగొట్టి మేము కప్పు తెచ్చుకున్నాం 16 సంవత్సరాల నుంచి అని మేము స్టార్ట్ చేస్తారు ఇక. ఖచ్చితంగా స్టార్ట్ అయింది. కాకపోతే ఇంకేం కదా ఆ మూమెంట్ ఆర్సీబీ వాళ్ళు గెలిచినా కానీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా పెద్దగా ఓకే మంచిగా అనిపిస్తుంది చెప్పాలంటే. సరే ఆర్ఆర్ మ్యాచ్ కానీ ముందు ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ కానీ తర్వాత సంగతి అది. అప్పుడు లాస్ట్ రోజు మాట్లాడుకోవాలి, ముందు ఇప్పుడు కాదు అది. ఆ ఎమోషన్ కోహ్లీ ఉంది కాబట్టి ఆబ్వియస్ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు. సరే తర్వాత కదా అది ఆ ఎమోషన్ ఏమంటారు. ఆర్సీబీ అనేసరికి ఇప్పుడు చాలా మంది కూడా చూడు
ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కూడా ఇక నీకు కొంచెం న్యూట్రల్ అయితే సర్లే ఏం కాదు, మనం ఆల్రెడీ 2 కప్పులు గెలిచి ఆర్సీబీ వాళ్ళు ఇప్పటికీ 10 సంవత్సరాల నుంచి ఈసారి కప్ నమ్దే అంటారు. ఇది ఒక్కసారికైనా వాళ్ళకి ఇద్దాం రా బాబు అని ఒక మైండ్ సెట్ ఎమోషనా? వెళ్ళిపోయి ఊరికే అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ధీరుకి నువ్వు అడిగి అదా అనుకో, ధీరుని ఇప్పుడు నువ్వు విరాట్ కోహ్లీకి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ అనుకో, ఆర్సీబీకి కూడా సపోర్ట్ ఇస్తారు కొంచెం. ఆ, ఒక్క టైప్ ఆఫ్ ఆడియన్స్ నాకు తెలిసి అయితే. అది అది వాళ్ళు అనుకుంటారు కానీ ప్యాంట్కి మీన్స్ వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళు ఎందుకు అనుకుంటారు అట్లా ప్లేయర్స్? ఫ్యాన్స్ అది అనుకుంటారు. ప్లేయర్స్ అనుకోలే కానీ కాకపోతే మొమెంటం అంటే ఇప్పుడు సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ ఎట్లుందంటే పూర్తి రైవల్రీ ఉంది. ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ మొత్తం సిఎస్కే గెలవాలని పిచ్చి బ్లైండ్ గా ఉన్నారు. ఇంకో సెట్ ఆఫ్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ గెలవాలనే ఉన్నారు. మొత్తం పూర్తిగా యాంటీ ఆపోజిట్ ఉన్నారు ఆ మ్యాచ్ కి. ఎందుకంటే రెండింటి కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఎస్ఎస్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్కి వెళ్తే మాత్రం అంత యాంటీ ఉండదేమో. ఓకే సరే ఎవరు గెలిచినా పర్లేదు, వీఆర్ లవింగ్ క్రికెట్ అన్న ఒక పాయింట్ కొంచెం ఉంటుంది ఆడియన్స్ లో అని అనుకుంటాను నేను. మరి ఆడియన్స్ లో ఉంటది. ఓవరాల్ ఇండియా మొత్తం మీద సిఎస్కే ఆర్సీబీకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. నెక్స్ట్ ఆర్సీబీకి ఆబ్వియస్ గా లైక్ ఉంటది పోర్ట్రైజ్ ఆర్సీబీకే మొత్తం వెళ్ళిపోద్ది మ్యాచ్. లైక్ మొమెంటమ్ ఫ్యాన్స్ వైస్ నుంచి. కానీ అటు సైడ్ ఉన్నది ఎవరు లైక్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ అంత సీన్ లేదు. వాళ్ళు అసలు అది ఏం ఆలోచించరు అంతా. ఇప్పటికే 2 సార్లు ఫైనల్స్ ఆర్సీబీ వాళ్ళు ఎస్ఆర్హెచ్ మీద ఓడిపోవడం. ఒకసారి డక్కన్ చార్జెస్, ఇంకోసారి సన్ రైజర్స్ హైదరాబాద్, అదే ఇంకోసారి ఏమో ఈసారి ఫైనల్కి వెళ్తే మాత్రం ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది చెప్పాలంటే. మిగతా 18th ఫైనల్ ఓకే, కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ కూడా బానే ఉంటది. ఎందుకంటే నేను ఇందాక ఒకటి చూసిన ఒక వీడియో, గౌతమ్ గంభీర్ అంటాడు నేను నిద్రలో కూడా ఒక టీం ఏదైనా ఓడగట్టాలంటే అది ఆర్సీబీ టీం అంటాడు. ఎందుకని ఏమైంది? నిద్రలో కూడా నాకు ఏదైనా కళ వస్తే ఆ కళలో ఖచ్చితంగా నేను ఏదైనా టీం ఓడిపియాలంటే ఆర్సీబీ టీం అంటాడు. అంత కసిగా ఉండు అసలుకే కోచ్ మళ్ళా కేకేఆర్ కి. ఏదేమైనా చేసి ఆడియన్స్ ని కావాలంటే వాళ్ళ ఏమంటారు ప్లేయర్స్ ని మొత్తం హిప్నటైజ్ చేయించని మ్యాచ్ గెలిపిస్తారు గౌతమ్ గంభీర్ ఆర్సీబీ మీద పడితే. ఆ టైప్ ఆఫ్ మైండ్ సెట్ ఉంది కాబట్టి చెప్పాలంటే గౌతమ్ గంభీర్ కి. అగ్రెషన్ సేమ్ కోహ్లీ అగ్రెషన్ ఎట్లుంటుందో గౌతమ్ గంభీర్ కూడా అదే అగ్రెషన్ ఉంటది. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఫైనల్ పడినా కానీ ఆడియన్స్ ఇక స్టార్ట్ చేస్తారు. ఇక గౌతమ్ గంభీర్ వర్సెస్ కోహ్లీ అనే వెళ్తుంది మెయిన్. అది ఓకే ఫైన్. నెక్స్ట్ మ్యాచ్ ఓకే ఇది హోప్సో. నెక్స్ట్ మ్యాచ్ ఏమంటారు కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్. కేకేఆర్ అన్న గెలవాలి లేకుంటే టై అన్న కావాలి ఏమంటారు మ్యాచ్ కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ ఆల్రెడీ మ్యాచ్ అయిపోయినట్టు, డిలేడ్ నాకు రెయిన్ వల్ల పోస్ట్పోన్ అవుతున్నట్టు. ఆల్మోస్ట్ 10:43 అవుతుంది. ఇంతసేపు అంటే 5 hours ట్రై చేస్తారు మ్యాక్సిమం ట్రై చేస్తే. ఇంకా ఇప్పుడు ఎట్టుందో లేదు, మన ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 10:30 అయినప్పుడు నాకు తెలిసి అబౌండ్ చేసారు మ్యాచ్ ని. 10:30కి 10:45కి అట్టుంది. ఆర్ఆర్ వాళ్ళు మాత్రం ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రిగ్రెట్ అవుతారు. నెక్స్ట్ ఆర్సీబీ మీద ఓడిపోతే మాత్రం వర్షం పడటం వల్ల వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయినట్టు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ గెలుతారు, సెకండ్ ప్లేస్ లో ఉంటారు, 2 ఛాన్స్లు వస్తాయి. ఇప్పుడు వాళ్ళు థర్డ్ ప్లేస్ కి వెళ్తాం వల్ల ఒకటే ఆపర్చునిటీ, 2 ఆర్ డై మ్యాచ్ వాళ్ళకి నెక్స్ట్ మ్యాచ్. ఎవరో వన్ వ్యూ ఒకళ్ళు వచ్చి పోతుర్రా ఎవరది? అది లైక్ నువ్వే యాడ్ చేసినావా లేకుంటే వేరేటోళ్ళు ఎవరు చూస్తారు? ఒకళ్ళు ఒక ఫాలోవర్ నువ్వేనా? మధ్యలో 3 కూడా వచ్చింది. మధ్యలో 0 ఓపెన్ చేసినట్టుంది. 0 వచ్చిందిగా. 0 అవును 0 వస్తుందిగా. 3 లే మధ్యలో 3 కూడా వచ్చింది కొన్నిసార్లు. 3 కౌంట్ ఉంది. సరే సరే 0 యాడ్ చేసి ఉంటారులే కానీ ఓకే ఫైన్. ఇక ఇట్స్ ఆల్మోస్ట్ 30 minutes అయింది. లెట్స్ ఎండ్ ద డిస్కషన్. లైక్ నాకు తెలిసి మ్యాచ్ అబ్బండ్ అయ్యి కేకే ఎస్ఆర్ సారీ సెకండ్ ప్లేస్కి వెళ్ళాలి. ఎస్ఆర్ సెకండ్ ప్లేస్ లో ఉండాలి. కూడా ఒకవేళ ఇట్లాంటి క్రికెట్ డిస్కషన్స్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు లైవ్ లో జాయిన్ అవ్వచ్చు. లైవ్ లో అంటే జాయిన్ అయ్యేటువంటి కమెంట్స్ పెట్టచ్చు. వీల్ ఆల్సో ఎంజాయ్ దోస్ కమెంట్స్ బై రీడింగ్ దిస్. ఓకే ఓకే మరి సరే మరి bye. SRH and RCB meets in the final match. ఓకే నువ్వే జాయిన్ అయినావా మళ్ళా? కాదు నేను కాదే 1 నాకు ఎవరు అర్థం కావట్లేదు. 0 అనుకుంటున్నాను. ఒకసారిలే మరి ఓకే బాయ్.
సరే ఓకే. యాహ్! హ్మ్.